పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే చంద్రబాబు గారు అందరూ కూడా దేశం గురించి ఆలోచించేవాళ్ళే. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే దేశం గురించి గట్టిగా ఫీల్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాకుండా దేశం గురించి ఆలోచించేటువంటి చంద్రబాబు గారు ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఒక మంచి ఆలోచనని ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందిని సరిచేయాల్సినటువంటి పాత్ర మన వంతు ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. ఏంటయ్యా అంటే అగ్నివీర్ అనేటువంటి పథకం ఉద్దేశం ఏంటంటే సైన్యం రిక్రూట్మెంట్ ఎక్కువ చేయడానికి ఎందుకు ఆగుతూ వచ్చింది గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, యూపీఏ కానీ, నేషనల్ ఫ్రంట్ కానీ ఎందుకు ఆగుతూ వచ్చారంటే 1000 మంది అవసరమైనటువంటి చోట్లన 150-200 మందిని ఎందుకు రిక్రూట్ చేసుకున్నారంటే చేసిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయాక వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలంటే బోలెడంత భారం అయిపోతూ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు అది భారం అవ్వబట్టినే కదా సిపిఎస్ తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇక ఇంకేముండదు, మొత్తం ఖర్చులకే అయిపోతుంది. అట్లాంటి సిస్టంలో పెట్టుకొచ్చినటువంటి అంశం. అయితే అగ్నివీర్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి, అగ్నిపద్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి తద్వారా ఒక 4 సంవత్సరాల పాటు జీతం ఇస్తారు, 2 సంవత్సరాల ట్రైనింగ్, ఆ తర్వాత 2 సంవత్సరాలు పెట్టింది, ఆ తర్వాత బయటకు వచ్చేసే టైంలో ఒక 20 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడం. అయితే ఇది వాస్తవంగా అయితే కనుక భవిష్యత్తులో ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, చైనా ఇట్లాంటి దేశాల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు యువతరం అందరూ కూడా సైన్యపు శిక్షణ పొందుతారు. అట్లాగే భవిష్యత్తులో ఏదైనా యుద్ధం, ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయుధాలు నేర్పరై ఉంటాడు. అందుకోసం ఆయా దేశాలు పనికొచ్చినాయి. అట్లాంటిది ఇండియాలో లేదు. ఇప్పటిదాకా మాజీ సైనికులు ఉంటున్నారు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో తక్కువగా ఉంటున్నటువంటి దశలో ఒక మంచి ఛాయిస్. కానీ ఈ ఉత్తరాఖండ్ ఇట్లాంటి రాష్ట్రాలలో ఎందుకు ఈ పెన్షన్ లేదు కాబట్టి ఆగుతున్నారు. ఇక్కడ రిటైర్ అయిపోతే ఆ తర్వాత ఉద్యోగాలు ఏమన్నా వస్తున్నాయి అంటే వెళ్తారు. అంటే దేశం కోసం సైనికులు తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా ఉంటే బాగుంటుంది. ఇందులో అగ్నివీర్లో ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అగ్నివీర్కి సంబంధించి 10% రిజర్వేషన్లు అన్నటువంటి పాయింట్ని తీసుకొచ్చింది. అంటే తమదే రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలు, ఇట్లాగా మరికొన్ని రాష్ట్రాలు ప్లాన్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇందులో సీరియస్గా ఎఫర్ట్ పెడితే బాగుంటుంది. ముందుగానే ఓ తీర్మానం చేయొచ్చు మనం, లేదా ఒక జీవో జారీ చేయొచ్చు. అగ్నివీర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా కనుక అగ్నివీర్లుగా ఎంపిక అయితే వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళకి 10% ఉద్యోగాలు అవకాశాలు ఇస్తాం, రిజర్వేషన్స్ ఇస్తాం, ఇక్కడ రిక్రూట్ అయ్యే ప్రతి ఉద్యోగాల్లో 10% వాళ్ళకి ఇస్తాం అన్నటువంటి పాయింట్తో ఒక తీర్మానం చేయగలిగితే కేంద్రం తీసుకునే, మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయాల్లో మన భాగం కూడా ఉన్నట్టుంటుంది. ప్లస్ దేశభక్తిలో మన భాగం ఉన్నట్టుంటుంది.